సంఘ సభ్యుని సర్వసంఘం ప్రెసిడెంట్. అయితే నిన్న ఏదైతే సర్పంచ్ విషయం లోపల జరిగినటువంటి ఇరిగేషన్ జరుగుతుందో ఆ ఇరిగేషన్ లోపల వారిని సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ అదంతా ఆయన చేసినటువంటి అది ఆ సర్పంచ్ మీద వచ్చిన ఇరిగేషన్ తోటి ఆయన మద్దతు తీసుకుపోయిండు. కానీ అలానే ఎటువంటి సమస్యలకు దూరం ఉంచలేము, ప్రతిదానికి సంబంధంతో ఉన్నాం. అచ్చుడుపోవుడు, పండ్లకు అచ్చుకోవడు, దేన్ని కూడా దూరం చేయలేము. వాళ్ళని కలిసే ఉంటున్నాము, అన్నిటికీ మేము కలిసే తిరుగుతున్నాం ఇప్పటికి కూడా. చేసాం. మా సుర్బల్ గ్రామం, నా పేరు అన్వేష్. విలేజ్లో నిన్న మా మాజీ సర్పంచ్ గారు ఆ చిన్న ఎలిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది సీక్రెట్గా. అయితే అది 100% వాస్తవము. మేము ఎలాంటి సోషల్ బైకట్ చేయలేదు విలేజ్లో, మేమందరం కలిసే ఉన్నాము. దీని విషయంలో అధికారులను పిలిపించండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, ఏదన్నా అధికారులతో చేయించాలని మేము కోరుకుంటున్నాం గ్రామం నుంచి. ఇందులో అయితే ఎలాంటి సోషల్ బైకట్ లేదు, ఎవరిని మేము దూరం పెట్టలేదు. ఇదంతా అవాస్తవమైన న్యూస్ అండి. మీరు కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. నా పేరు రమేష్, సర్వజన సంఘ సభ్యుడిని. నిన్న జరిగిన ఎలిగేషన్ ఇటువంటి సంబంధం లేని ఎలిగేషన్. అది కావాలని వేరే వాళ్ళతో కుట్ర పంపుతున్నారు. అది ఇటువంటి సంబంధం లేని విషయం. అది మా వాళ్ళు మేమందరం కలిసి ఉంటున్నాము. గత సంవత్సరం సర్పంచ్ ఎలిగేషన్ జరిగిన మాత్రం వాస్తవమే. కానీ మాజీ సంఘం వారు కూడా కుమ్మక్కై సర్పంచ్ తోటి ఏకగ్రీవమై ఇవన్నీ సంఘంని దృష్టి పరిశీలిస్తున్నారు. అది వేస్ట్ మాటలు నమ్మద్దు. ఏమైనా సమస్య ఉంటే అధికారులు వచ్చి మాకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాము.